నమస్తే అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిందండి. అంటే ఈ కూటమి నిజంగా త్రిమూర్తుల్లాగా మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేయడానికి మాత్రమే, అందరికీ ఉపాధి కల్పనలు కల్పించడానికి అందరూ సంక్షేమ పథకాలు కూడా విడుదల చేశారండి. అందులో మహాశక్తి సంక్షేమ పథకాలు ఉన్నాయండి. ఈ సంక్షేమ పథకాల్లో నిజంగా చెప్పాలంటే మహిళలను తొందరగా ఎక్కడికా బయలుదేరవండి. ఎందుకంటే ఎక్కడికైనా మన పిల్లల హాస్టల్లో ఉన్నారనుకున్న ఈ వారం వాయిదా వేసుకొని వచ్చే వారం వెళ్దాంలే అనుకుంటాం. ఎందుకంటే ఛార్జీలు ఉండాలి కదండి. అలాంటి ఛార్జీల కోసం ఆలోచించిన ప్రతి మహిళ కూడా మనం ఈసారి ఆ విషయం కోసం ఆలోచించవసరం లేదు. ఎందుకంటే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్ సౌకర్యం ఏర్పడిందండి. ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం అండి. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ సంక్షేమ పథకం కోసం కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు మనకి ఉచితం అండి. ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి.